మంచి బీట్ సాంగ్స్ బేసిక్ సాంగ్స్ వినే వాళ్ళకైతే ఈ సౌండ్ బార్ అండ్ లౌడ్నెస్ బేస్ పరంగా ఈ సౌండ్ బార్ని కొట్టేది ఈవెన్ 15,000 పెట్టిన వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన 9510WS Proకి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. సో నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసినప్పుడు నియర్లీ 11,000 అయితే పడింది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ప్రజెంట్ ఉన్న ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 14,999 అయితే ఉంది అండ్ SBI కార్డ్తో 3,250 డిస్కౌంట్ అయితే ఉంది. సో 10 to 12 మధ్య అయితే మీరు ఈ వీడియో చూసే టైంకి కొంచెం వెనక ముందు ఎప్పుడు చూసినా నియర్లీ 10,000 దగ్గర ప్రైస్ రేంజ్లో ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయలేదు కాబట్టి ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. ప్యాకేజింగ్ అయితే చాలా బందోబస్తు వచ్చింది. 2 బాక్సుల్లో ప్యాకేజింగ్ అయితే ఉంది. అంటే లోపల సౌండ్ బార్ ఒక బాక్స్లో ఉంది అండ్ ఆ బాక్స్ పైన ఇంకొక బాక్స్ అయితే వచ్చింది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే ఆబ్వియస్లీ సౌండ్ బార్ ఉంది, సబ్వూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్, రిమోట్ అండ్ 2 పవర్ కార్డ్స్, వాల్ మౌంట్ స్క్రూస్, యాంగిల్ స్టాండ్స్ ఫర్ శాటిలైట్ స్పీకర్స్ వచ్చాయి, HDMI కేబుల్, ఆక్స్ కేబుల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది. బాక్స్లో అన్నింటినీ ప్రొవైడ్ చేశారు. బట్ రిమోట్కి బ్యాటరీస్ని అయితే మిస్ చేశారు. జస్ట్ 20 రూపీస్ రిమోట్స్ ఇస్తే అయిపోతుండే. చాలా మందికి ఇది చిన్న విషయంగానే అనిపించవచ్చు. బట్ కొత్త సౌండ్ బార్ కొన్న తర్వాత టైం మీద ఇంట్లో బ్యాటరీస్ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి. అన్ని బ్రాండ్స్ ఇస్తున్నాయి. సో ఇస్తే అయిపోతుండే. దానికి 20 రూపీస్ యాడ్ చేస్తే అయిపోతుండే కదా ప్రైస్లో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి సౌండ్ బార్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ముందు సబ్వూఫర్ యొక్క ఓవర్వ్యూ చూస్తే ఫ్రంట్ మనకి జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది అండ్ మెష్ ఉంది. బ్యాక్ సైడ్ USB పోర్ట్ ఉంది, అప్ టు 32GB సపోర్ట్ చేస్తుంది. పెయిరింగ్ బటన్, LED లైట్, పవర్ కేబుల్ అండ్ బేస్ వెంట్ అయితే ఉంది. అండ్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి మెటల్ గ్రిల్ అయితే ఉంది అండ్ LED డిస్ప్లే ఉంది. జెబ్రానిక్స్ అండ్ డాల్బీ ఆడియో బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ పవర్ కేబుల్, USB పోర్ట్, ఆక్స్ పోర్ట్ అండ్ ఆప్టికల్ ఇన్పోర్ట్ అండ్ ARC పోర్ట్ అయితే ఉంది. కాకపోతే ఈ HDMI ARC పోర్ట్ని సైడ్కి ఇచ్చారు. ఇట్లా బ్యాక్కి ఇస్తే అయిపోతుండే. పెట్టడం అయితే కష్టం అవుతుంది. మళ్ళీ టీవీకి కనెక్ట్ చేసినప్పుడు అయిపోయిన తర్వాత తీసినా కానీ చాలా కష్టం అవుతుంది. సో స్ట్రైట్కి ఇస్తే అయిపోతుండే. ఈ సైడ్కి పెట్టారు. అండ్ శాటిలైట్ స్పీకర్స్ బాటంలో పెయిరింగ్ బటన్ ఉంది, స్టాండ్ ప్లేస్ అండ్ బ్యాక్ పవర్ పోర్ట్ అండ్ Type-C పోర్ట్ అయితే ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది. లేటెస్ట్ లాంచ్ సౌండ్ బారే కాబట్టి సో ప్రెజెంట్ ట్రెండ్ డిజైన్ లాంగ్వేజ్ అయితే ఫాలో అయ్యారు. సింపుల్ అండ్ మినిమల్ లుక్ ని మెయింటైన్ చేశారు. శాటిలైట్ స్పీకర్స్ అండ్ సౌండ్ బార్ 2 కూడా మనకి సో టాప్ అండ్ సైడ్స్ లో సో గ్లాసీ ఫినిషింగ్ తో అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా సైడ్స్ కి మనకి కొంచెం కరువుగా ఇచ్చారు. సో సౌండ్ బార్ కి అండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా దీనివల్ల మనకి కొంచెం ప్రీమియం గా అయితే కనిపిస్తున్నాయి చూడడానికి. అండ్ బిల్డ్ క్వాలిటీ సౌండ్ బార్ అండ్ శాటిలైట్ స్పీకర్స్ 2 కూడా మంచి ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ గ్లాసీ ఫినిషింగ్ కాబట్టి సో ఏమైనా స్క్రాచ్ అయితే ఈజీగా కనబడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ సౌండ్ బార్, శాటిలైట్ స్పీకర్స్ రెండింటికి ఫ్రంట్ మెటల్ గ్రిల్ అయితే యూజ్ చేశారు. అండ్ సబ్వూఫర్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ప్లాస్టిక్ అండ్ వుడెన్ ఫినిష్ తో వస్తుంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది, చాలా సాలిడ్ గా ఉంది. సో చూడడానికి కూడా బాగుంది. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మేజర్ గా కంప్లైంట్ చేయడానికి అయితే ఏం కనిపించలేదు. సో బానే ఉంది. అండ్ ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే సో బ్లూటూత్ రిమోట్ ని ఇచ్చారు. కాకపోతే చెప్పినట్టు బ్యాటరీస్ ఇవ్వడం మర్చిపోయారు. డిజైన్ అయితే చాలా బాగుంది. కొంచెం ఇట్లా కర్వ్డ్ గా వస్తుంది. సో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూడడానికి బాగానే కనిపిస్తుంది. కాకపోతే ఇట్లా పట్టుకొని ఊపినప్పుడు సో ఊగుతుంది. నేను బ్యాటరీస్ ఏమో అని తీసి కూడా చూశాను. బ్యాటరీస్ని పట్టుకొని కూడా షేక్ చేశాను. అయినా ఏదో లోపల కొంచెం బాగిస్తే అయిపోతుండే. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ చూడడానికి అయితే బిల్డ్ క్వాలిటీ బాగానే కనిపిస్తుంది. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. పవర్ బటన్, ఇన్పుట్ బటన్, సో పెయిర్ ఇన్ఫో బటన్ ఉంది, సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మ్యూట్ బటన్ ఉంది అండ్ EQ బటన్ ఉంది. EQ బటన్లో సో 4 EQ మోడ్స్ అయితే ఉంటాయి. సో అది ఏంటి, ఏ మోడ్ అనేది అయితే మనకి ఆ డిస్ప్లేలో కూడా కనిపించదు. ఏదైతే సౌండ్ బార్కు ఉన్న డిస్ప్లేనో దాంట్లో మనం ప్రెస్ చేస్తే E1, మళ్ళీ ప్రెస్ చేస్తే E2, మళ్ళీ ప్రెస్ చేస్తే E3, E4 అని వస్తున్నాయి. కానీ అది ఏ మోడో మనకైతే అర్థం అవ్వట్లేదు. అది స్టాండర్డా, మ్యూజికా, న్యూసా, స్పోర్ట్సా లేదా సినిమా మోడా అనేది అయితే అర్థం అవ్వట్లేదు. బట్ నాకు E1, E2 స్టాండర్డ్ అండ్ మ్యూజిక్ అండ్ E4 నాకు సినిమా మోడ్లా అనిపించింది. అండ్ E3 మోడ్ న్యూస్ లేదా స్పోర్ట్స్ మోడ్, ఎందుకంటే వోకల్స్ క్లియర్గా ఉన్నాయి ఆ మోడ్లో. సో మీరు చూసే కంటెంట్ని బట్టి సో E1, E2, E3, E4లో ఏదో ఒకటైతే మీకు నచ్చిన మోడ్ని, వినడానికి మంచిగా అనిపించిన మోడ్ని అయితే పెట్టుకోండి. వీళ్ళు అది మెన్షన్ చేస్తే E1, E2, E3, E4 ఏంది స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్ ఇట్లాంటి పేర్లు పెట్టచ్చు కదా. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.1తో వస్తుంది. మొత్తం కంప్లీట్ వైర్లెస్. సో మీకు సౌండ్ బార్కి, సబ్వూఫర్కి,
శాటిలైట్ స్పీకర్స్కి ఒకదాంతో ఒకటి కనెక్షన్ ఉండదు, అన్నీ వైర్లెస్గానే కనెక్ట్ అవుతాయి. సో దానికి మనకి పవర్ కేబుల్ అయితే వస్తుంది, 2 శాటిలైట్ స్పీకర్స్కి అండ్ సౌండ్ బార్కి డైరెక్ట్గా పవర్ కేబుల్ అటాచ్ అయ్యి వస్తుంది, అండ్ సబ్-వూఫర్కి కూడా పవర్ కేబుల్ అటాచ్ అయ్యి వస్తుంది. ఈ 4కి మనం పవర్ ఇస్తే సరిపోతుంది, అవే వాటంతట అవే వైర్లెస్గా కనెక్ట్ అవుతాయి. సో నాకైతే ఇది చాలా బెటర్గా అనిపించింది, ఎందుకంటే సో చాలా బ్రాండెడ్ ప్రీమియం బ్రాండెడ్ సౌండ్ బార్స్ మనకి వైర్లెస్ ఇవ్వట్లేదు. రీసెంట్గా S20R రివ్యూ చేశాను, అందులో మొత్తం వైర్లే చిక్కులు వైర్లతో జంజాటం అవసరం లేదు అనుకునే వాళ్ళకైతే సో ఇది చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది, 5.1 డాల్బీ ఆడియోని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సౌండ్ బార్ 75 వాట్ × 3 సో 225 వాట్ ట్రిపుల్ డ్రైవర్తో వస్తుంది. అండ్ 2 రేర్ శాటిలైట్ స్పీకర్స్ ఈచ్ 75 వాట్స్ అయితే ఉంటాయి, 150 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ సబ్-వూఫర్ 225 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ. సో నేను ఈ సౌండ్ బార్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసి టెస్ట్ చేశాను, HDMI ARC పోర్ట్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి టెస్ట్ చేశాను. టెస్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా సాంగ్స్ వినే వాళ్ళకి పక్కా 10,000 to 12,000 ప్రైస్ రేంజ్లో 100% నచ్చుతుంది. చాలా లౌడ్గా ఉంది అండ్ బేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కొంచెం ఎక్కువే ఉందని అయితే అనిపించింది. అండ్ వోకల్స్ సాంగ్స్ వినేటప్పుడు అయితే వోకల్స్ చాలా బాగా వినిపిస్తున్నాయి అండ్ ట్రెబుల్స్ బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ ఎక్సలెంట్ అని చెప్పాను, కానీ సో డీసెంట్గా ఉంది. డెఫినెట్గా సాంగ్స్ వినే వాళ్ళకు, మెయిన్గా బేస్ అండ్ బీట్ బేస్డ్ సాంగ్స్ వినే వాళ్ళకైతే పక్కా అంటే పక్కా నచ్చుతుంది. 50% వాల్యూమ్లోనే నాకు చాలా అంటే చాలా లౌడ్గా అనిపించింది. సో మరీ చిన్న రూమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అదిరిపోద్ది. సో మీడియం సైజ్ రూమ్ ఉన్న వాళ్ళు అండ్ పెద్ద హాల్ ఉన్న వాళ్ళు వాళ్ళే కన్సిడర్ చేయండి. చిన్న రూమ్కి అయితే ఇది చాలా ఎక్కువ లౌడ్ అయితే అవుతుంది. సో సాంగ్స్ వినేటప్పుడు అయితే అసలు కంప్లైంట్స్ లేవు, ఎక్సలెంట్. ఇంకా మూవీస్ చూసేటప్పుడు మాట్లాడుకున్నాం. మూవీస్ చూసేటప్పుడు బేస్ చాలా బాగుంది అండ్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్, ట్రెబుల్ లాంటి సౌండ్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ సపరేషన్ కూడా అంతా డీసెంట్గానే ఉంది. అండ్ ఇంకా డెడికేటెడ్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి కదా, వీటి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ నాకు దీని నుంచి కొంచెం సౌండ్ తక్కువగా వచ్చినట్టు అనిపించింది. అందుకే రిమోట్లో సో ఈ శాటిలైట్ స్పీకర్స్ ఈ సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేసి S వచ్చినప్పుడు సో ప్లస్ చేసి ఆ వాల్యూమ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి శాటిలైట్ స్పీకర్స్ది. అలా మీరు బార్ది, సబ్-వూఫర్ది ఈ మూడింటిది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బేస్, ట్రెబుల్ వీటిని కూడా సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ గేర్ బటన్ని క్లిక్ చేసి. సో అలా శాటిలైట్ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ని నేనైతే మ్యాక్సిమం పెట్టుకున్నాను. సో సపరేషన్ అయితే చాలా బాగుంది. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వచ్చినప్పుడు సో నేనైతే డిఫరెన్స్ని అయితే నోటీస్ చేస్తున్నాను. బట్ మరీ ప్రీమియం సౌండ్ బార్స్ అంత ట్రూ 5.1 ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా మీరైతే సాటిస్ఫై అవుతారు ఈ ప్రైస్ రేంజ్లో పక్కా. ఎందుకంటే బేస్ చాలా బాగుంది. ఏదైతే మీరు ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ అవి చూస్తారో అప్పుడైతే మీకు సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. అండ్ లౌడ్నెస్ థియేటర్లా ఫీల్ అవుతారు, చాలా లౌడ్గా ఉంది. అండ్ ఈ బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మూవీస్ చూసేటప్పుడు ఓటీటీ కంటెంట్ ఇంకా ఏదైనా మూవీస్ చూసేటప్పుడు మీకు ఆ వోకల్స్ని కొన్నిసార్లు అయితే డామినేట్ చేస్తుంది. సో అందుకే మూవీస్ చూసేటప్పుడు మాత్రం వోకల్స్ కొంతమందికి క్లియర్గా అనిపించకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఈ బేస్ ఏదైతే ఉంటుందో సో 0 ఉంటుంది, మీరు కావాలంటే +5 చేసుకోవచ్చు. అండ్ -5 పెట్టుకొని అయితే నేను మూవీస్ చూశాను, కొంచెం వరకు అయితే ఆ ఇష్యూ సాల్వ్ అయింది. సో బేస్ ఎక్సలెంట్గా ఉండడం వల్ల వోకల్స్ని కొన్నిసార్లు డామినేట్ చేస్తుంది. అదొక్కటే నాకు సౌండ్ డిపార్ట్మెంట్లో కొంచెం కాన్గా అనిపించింది. అదర్వైజ్ ఓవరాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రైస్కి డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ అని అయితే అనిపించింది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో మనం ఏదన్నా ఛానల్ మార్చినప్పుడు లేదా ఒక యాప్ నుంచి ఒక యాప్కి స్విచ్ అయినప్పుడు లేదా మూవీ చూసేటప్పుడు ఫార్వర్డ్ చేసేటప్పుడు సో కొంచెం లెటెన్సీని అయితే నేను నోటీస్ చేశాను. సౌండ్ ఏంటంటే అక్కడ మనకి ఒక సెకండ్ 2 సెకండ్లు సౌండ్ రాదు, తర్వాత అన్నీ కనెక్ట్ అయ్యి అప్పుడు పర్ఫెక్ట్గా అవుతుంది. సో మీరు కంటిన్యూస్గా చూసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ మీరు ఛానల్ మార్చినప్పుడు లేదా యాప్ నుంచి ఇంకో యాప్ స్విచ్ అయినప్పుడు లేదా సాంగ్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ప్లే చేసేటప్పుడు లేదా ఒక సీన్లో కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు సో ఒక్క సెకండ్ 2 సెకండ్లు ఆడియో రాదు, తర్వాత అన్నీ కనెక్ట్ అయ్యి మనకైతే ఆడియో వస్తుంది. అదొక్కటి కొంచెం కాన్గా అనిపించింది. బట్ కంటిన్యూస్గా చూసేటప్పుడు మీకు ఎలాంటి లేటెన్సీ డిలే అయితే లేదు. అండ్ మరొక కాన్ నేను రిమోట్లో చెప్పినట్టు సో ఈ ఈక్యూలో 4 మోడ్స్ ఇచ్చారు, E1, E2, E3,
4. సో ఈ 4 మోడ్స్లో ఏది ఏ మోడ్ అనేది మనకి అట్లీస్ట్ ఆ డిస్ప్లే ఏదైతే సౌండ్ బార్కి డిస్ప్లే ఉందో అందులో కనబడితే బాగుండు. E1, E2, E3, 4 అనే కనిపిస్తుంది. అదొక కాన్గా అనిపించింది. అండ్ మరొక కాన్, ఇది మేజర్ కాన్ కాకపోవచ్చు, కొంతమంది వోకల్స్ ఇష్టపడే వాళ్ళకి మూవీస్ చూసేటప్పుడు ఈ బేస్ అనేది డామినేట్ చెయ్యొచ్చు ఈవెన్ దో -5 పెట్టుకున్నా. అదర్వైజ్ ఈ సౌండ్ బార్ని 12,000 బిలో ప్రైస్ ఏదో కన్సిడర్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఆ కాన్స్ ఏదైతే నేను చెప్పానో మీకు అంత మ్యాటర్ కాదనుకుంటే పక్కాగా కన్సిడర్ చేయొచ్చు. ఈజీ రికమెండేషన్ ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇది ఈ సౌండ్ బార్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మన ఛానల్ లింక్స్ యూజ్ చేసి కొనండి. అప్పుడే నేను నా ఓన్ మనీతో కొని రివ్యూ చేసి హానెస్ట్గా సో మీకు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి హానెస్ట్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.